ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ప్రియమైన వాళ్ళారా, శరీర స్వభావం గలవారి గురించి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శరీర స్వభావం గలవారు ఏమంట? దేవుణ్ణి సంతోషపరచనేరరు. అంటే శరీర స్వభావం ఉన్నది అన్నప్పుడు ఇంకోటి ఏంది? ఆత్మ స్వభావం ఉంది, ఆత్మీయమైన స్వభావం ఉంది అని ఆలోచన చేయాలి. అసలు శరీర స్వభావం ఏంది అని అంటే, బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి చూస్తే శరీర కార్యములు స్పష్టమైనవి అని రాయబడ్డది. అవి మార్కు సువార్త 7:21లో కూడా దురాలోచనలు, దొంగతనములు, మోసము, కృత్రిమము, కామవికారం, అహంభావం, అవివేకం, ఇట్లాంటివన్నీ కూడా శరీర స్వభావం ఉంది. సరే, మనం అన్నిటికంటే ముఖ్యంగా శరీర స్వభావం గురించి ఆలోచన చేస్తే, శరీర స్వభావం ఏందని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి తిరిగి లేచినాడని విశ్వసించే మనము యేసుక్రీస్తును సంపూర్తిగా నమ్మకపోవడం మొట్టమొదటి శరీర స్వభావం. ఇప్పుడు ఆయన ఎట్లాంటి దేవుడు? ఆత్మ ఉన్న దేవుడు, ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనాడు, ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు. యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు అనే స్పృహ ఒక విశ్వాసిలో ఉంటే, తను మాట్లాడే మాటలు, తను చేసే పనులు, తను యోచించే యోచన ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది. దేవుడు చూస్తున్నాడో చూస్తలేడో నాకు తెలియదు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అనుకుంటే అది శరీర స్వభావంగా ఉంటుంది. అంటే శరీరం ఏం చేస్తుందంటే, కంటితో చూసిన దాన్ని కావాలని కోరుకుంటుంది. ఏ ఆలోచన వస్తే అక్కడనే పోతుంది, ఎవరితో స్నేహం చేస్తే అక్కడనే పోతుంది. ఎట్లా అంటే అట్లా లోక సంబంధంగా తిని తాగి సుఖించు అని ధనవంతుడు అనుకున్నట్టుగా శరీరం అనిపించుకుంటుంది, సుఖం కోరుకుంటుంది. కానీ ఆత్మానుసారంగా నడిచేవారు ఏంటంటే, దేవునికి ఎట్లా సంతోషపరచాలి, నా జీవితాన్ని బట్టి దేవునికి ఎట్లా మేము వస్తుంది, ప్రార్థన యందు, వాక్యం ధ్యానించుటందు, వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో దేవునికి ఇంపైన నడక, మనుషులకు సంతోషం వచ్చినట్టు కాదు, దేవునికి ఇంపైన నడక నడిచేవారం ఏంటాం. వాళ్ళారా, ఇక్కడ చూస్తే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అంటున్నాడు. నువ్వు ఒకవేళ దేవుని శరీర సంబంధమైన జీవితం జీవించుకుంటే దేవుని సంతోషపరుస్తా అనుకుంటే అది అసంభవం. అంటే దానికి మనము ఒక ముఖ్య మూలాంశం ఏంటంటే, మనం దేవుని వాక్యంతో సంబంధం ఉందా, దేవుని సంఘంతో సంబంధం పెట్టుకోవాలి. దేవుని ఎరిగిన ప్రజలతో సంబంధం పెట్టుకుంటే, వారితో సహవాసం ఉన్నప్పుడు మనం ఎట్లయితే పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని సంతోషపరచడానికి అన్ని విషయాల్లో ప్రయాసపడే అవకాశం ఉంటుంది. మన స్నేహము లోకంతో ఉంటే, మన చుట్టూనాళ్ళు లోకస్తులు ఉంటే, మనం దేవుని వాక్యం చదివేది లేక ఎండిపోయిన స్థితిలో ఉంటే దేవుని సంతోషపరిచే విషయం ఎట్లా తెలుస్తుంది? దేవుని ఎట్లా సంతోషపరచగలుగుతామో దేవుని వాక్యంలో ఉంది కాబట్టి, దేవుని ఎరిగిన వారు చెప్తారు కాబట్టి, దేవుని సంఘంలో తెలుస్తుంది కాబట్టి మనం దేవుని సంతోషపరచగలుగుతాం. లేకపోతే శరీర సంబంధమైనవి ఎక్కువ కోరికలు ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలను చంపేసుకోవాలి. ఆత్మ సంబంధమైన వాటిని గురించి మనము నడిచేవారమైన. ఇక్కడ చూస్తే అదే అంటున్నాడు, దేవుని సంతోషపరచనేరము. మనము దేవుని సంతోషపరచకపోతే, దేవుని మహిమపరచకపోతే ఒక మనిషి యొక్క పుట్టుక వృధా. యెషయా 43:7లో నా మహిమ కొరకు నేను నిర్మించిన వారిని, నేను సృజించిన వారిని అంటున్నాడు. మనం ఆయన మహిమ కొరకు ఉన్నాం, ఆయనను సంతోషపరచడానికి ఉన్నాం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని ఉంది. అంటే మనం ఆత్మానుసారంగా ఉంటే ఫలించగలుగుతాం, శరీరసారంగా ఉంటే ఫలించలేము. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులో మనం శరీర స్వభావంతో జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? మన జీవితాలు మనం పరీక్షించుకొని దేవుణ్ణి సంతోషపరిచేవారమై ఉందాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. శరీర స్వభావము తీసివేసుకొని ఆత్మానుసారంగా జీవించినట్లు నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్.